హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి టేస్టీగా అదిరిపోయే ఆంధ్ర స్టైల్ ఉలవచారు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. పర్ఫెక్ట్ అథెంటిక్ రెసిపీ. మీరు ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక 250 గ్రాముల దాకా, పావు కిలో దాకా ఉలవలు రాత్రంతా నానబెట్టుకోవాలి. అంటే 12 గంటల దాకా బాగా నానబెట్టుకోవాలి. కడుక్కోవాలి, మంచిగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఆ పక్కన పెట్టుకొని నానబెట్టిన ఉలవల్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని దాంట్లోనే ఒక 2 లీటర్స్ దాకా వాటర్ పోసుకోవాలి. 2 లీటర్ల దాకా వాటర్ పోసుకుంటే మనకు కావాల్సిన రసం అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాక విజిల్ పెట్టుకొని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన ఉలవలను అయితే ప్రెషర్ పోయినాక విజిల్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అలా ఉడికిపోయిన ఉలవల్లో నుంచి వచ్చిన వాటర్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ ఎందుకు చేసుకోవాలంటే అడుగు మడుగు ఏమైనా ఇసుక ఉంటే మనకి ఇసుక అనేది ఆ స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ వాటర్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక గరిటెడు 2 గరిటెల దాకా ఉలవలు వేసుకోవాలి. ఉలవలు వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఉలవచారు చిక్కదనం అనేది ఈ పప్పు మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్లే వస్తుంది. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది కొంచెం తిక్కగా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా మెత్తగా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న తపాలా కానీ బాండీ కానీ పెట్టుకొని అందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, మనకి పోపులోనే టేస్ట్ ఉంటుందండి. బాగా పోపులో బాగా కలుపుకొని పోపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. అలా పోపు వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఆనియన్ బాగా మగ్గితేనే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న ఆనియన్స్ని మూత తీసి ఒకసారి ఆనియన్స్ అంతటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి అడుగు మడుగు ఏమైనా వేగకపోతే అవి కూడా వేగిపోతే మనకి ఆనియన్స్లోనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఆనియన్స్ మాడినా వేగకపోయినా టేస్ట్ అనేది అంత బాగోదు. అలా మగ్గిన ఆనియన్స్లోకి మనం పక్కన పెట్టుకున్న ఉలవలు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది పోసేసుకోవాలి. అలా పోసేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జుని బాగా తీసుకున్నాం కదా, బాగా తీసుకున్న చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా ఆ వాటర్లోకి పోసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా చింతపండు పిప్పి కాకుండా చింతపండు వాటర్నే పోసుకోవాలి. అలా పోసుకున్న దాంట్లోకి ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ దాకా సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే కారానికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. అప్పుడు అవన్నీ బాగా కలిసేటట్టు బాగా అడుగు నుంచి
కలుపుకోవాలి. మనం ఈ మెథడ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఉలవల పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా కొంచెం కొంచెంగా వేసుకొని అదే మిక్సీ జార్లో ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని అవి కూడా వేసుకొని ఆ ఉలవ పిండి ముద్ద మొత్తం కరిగేటట్టు గరిటెతో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి ఆ పిండి ముద్ద వల్ల వచ్చే చిక్కదనం, దాని టేస్ట్ అనేది వాటికి బాగా పట్టుకుంటుంది. అలా కలుపుకున్న దాంట్లో ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ అయినా షుగర్ అయినా వేసుకోవచ్చు. అలా వేసుకొని అందులోనే మీకు ఏమైనా కొంచెమైనా ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా వేసుకున్న దాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా చిక్కగా తెరల కాగనివ్వాలి. చూపిస్తున్నాను కదా, అలా మీడియం ఫ్లేమ్లో ఉలవచారు అనేది బాగా తెరల కాగాలి. చూపిస్తున్నాను కదా, మనకి టెక్స్చర్ అనేది అలా వస్తే చాలండి. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వింగ్ బౌల్లోకి మనకి తయారైన ఉలవచారు అనేది వేసుకొని వేడి వేడి అన్నంలో బటర్తో అయినా ఫ్రెష్ క్రీమ్తో అయినా సర్వ్ చేసుకుంటే అంతే అండి. టేస్టీ అమ్మమ్మల కాలం నాటి ఉలవచారు అయితే రెడీ. ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.